రాత్రులు వినే కథలు, వాటి వెనకల వచ్చే కళలు, ఈ రెండు ఫెంటాస్టిక్ ఫీల్ ఇస్తాయి. బికాస్ రియల్ వరల్డ్ రూల్స్ వీటికి అప్లై కావు కాబట్టి. ఆ ఫ్యాంటసీని ఫీల్ అవ్వడం తప్ప అందులో ఉన్న ఫాల్ట్స్తో మనకు పనే ఉండదు. ఒకవేళ నువ్వు కనే ఆ కళల పుస్తకంలో ఒక పేజ్ చిరిగి ఏ గోడకో అతుక్కొని నిన్ను ఆ విజువల్స్ని విజిట్ చేయమని ఇన్విటేషన్ ఇస్తున్నట్టు నీకనిపిస్తే అది మీ ఊరి సెంటర్లోకి వచ్చి కూర్చున్నానని చెప్పే సర్కస్ పోస్టర్దే అయి ఉంటుంది. డల్ గోధుమ రంగుని బ్యాక్గ్రౌండ్లో నింపుకొని సెంటర్ నుండి సన్ రేస్ లాగా స్ప్రెడ్ అవుతున్న రెడ్ అండ్ ఎల్లో స్ట్రిప్స్తో కదులుతున్న ఇల్యూషన్ ఇస్తున్న ఆ వాల్ పోస్టర్ డీటెయిల్స్ చూడటం మొదలు పెడతావు. బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మెరూన్ కలర్ షాల్వా కప్పుకొని నెత్తిన చిన్న కిరీటం పెట్టుకున్న పెద్ద ఏనుగు, అది ఎత్తుంచిన తొండం పైన వైట్ మినీ స్కర్ట్లో షార్ట్ హెయిర్తో 2 చేతులు రైట్ యాంగిల్స్లో ఉంచి ఒక చిలిపి స్మైల్ విసిరేస్తూ కన్ను కొడుతూ కవ్విస్తూ కనపడే ఒక కన్నెపిల్ల. మరి ఈ మూలకి కళ్ళు తిప్పితే వైట్ బేస్ ఫేస్ మొత్తం పూసుకొని ఎర్రటి గుండ్రని రెబ్బర్ ముక్కు, క్యూరియస్గా చూసే పెద్ద నీలి కళ్ళు, రెడ్ లిప్స్ ఏమైనా ఆ గ్లాజీ చీక్స్ని భుజాలపైన మోస్తున్నాయా అన్నట్టుండే కామిక్ ఎక్స్ట్రా లార్జ్ స్మైల్తో పైన హ్యాట్ పెట్టుకొని కిందేమో భుజాల మీదకి పాకేలాగా ఉండే బోటై కట్టుకొని రంగురంగుల పీచు లాంటి జుట్టుని 2 చెవుల మీద పడేలాగా వేసుకొని ఒక ఎగ్జైటింగ్ పోజ్ ఇస్తూ కనపడతాడు బుజ్జి బఫూన్. ఈ 2 పోర్ట్రైట్స్ చూసి థ్రిల్ అయిపోయేలోపే నీ కళ్ళు పోస్టర్ సెంటర్లోకి తొంగి చూస్తాయి. డార్క్ రూమ్లో చిన్న బల్బు వేసినట్టు ఉండే ఏరియాలో 10 సింహాల మధ్యలో పెద్ద కోటు వేసుకొనున్న లయన్ ట్యామర్, చేతిలోనేమో చెర్నాకులు. సింహాలన్నీ గర్జిస్తూ 2 కాళ్ళు పైకి లేపుంచటంతో ఇక తట్టుకోలేక టైటిల్ ఏంటా అని వెతికేస్తావు. చెర్రీ రెడ్ కలర్లో క్యాపిటల్ లెటర్స్తో క్రోమాటిక్ వుడ్ ఫాంట్లో ప్రతి అక్షరం చుట్టూ లైట్స్ పడ్డాయా అన్నట్టు గోల్డెన్ గ్లో బార్డర్స్తో 3D ఎఫెక్ట్స్లో కనపడిద్ది ద గ్రేట్ రెట్రో సర్కస్ అని. దాని కిందే ఉండే షో టైం చూసుకొని అడివంతా మా ఊరికే షిఫ్ట్ అయిపోయింది అని అరుచుకుంటూ వెళ్ళి ఈ డీటెయిలింగ్ అంతా అమ్మకి చెప్తావు. నాన్న ఇంటికి రాగానే నైట్ షోకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని గోల పెట్టేస్తావు. ఇక సర్కస్ గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వగానే అడుగడుగున పర్ఫార్మెన్స్ పోస్టర్లు, ఇంతలో వినపడే ఏనుగు ఘీంకారాలు, ఆకాశానికి 1/2 కిలోమీటర్ దూరం వరకు వేసిన డేరాకి ఉండే రెడ్ అండ్ వైట్ చారలు, ఆ కలర్స్ని గ్లోరిఫై చేస్తూ బార్డర్ లైన్స్ అంతా బల్బులు, టికెట్ పంచ్ చేపించి లోపలికెళ్తుంటే వచ్చే జంతువుల వాసనలు, లోపల మొత్తం ఎటు చూసినా ఫిక్స్ చేసిన పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు, ముందు కూర్చోడానికి కుర్చీలు, వెనకంతా వుడెన్ గ్రాండ్ స్టాండ్ బలలు, తిని పడేసిన పాప్కార్న్ కవర్లు, వాటి ఫ్లేవర్లు, అటు ఇటు చిప్స్ ప్యాకెట్స్ అమ్ముకుంటూ తిరిగే స్నాక్స్ వెండర్స్, ఎప్పుడు మొదలైద్దా అని యాంగ్జైటీ పెంచేలాగా తెర వెనకల రెడీ అవుతూ కనపడినట్టు కనపడే పర్ఫార్మర్స్ ముఖాలు. ఇంతలో ఉరిమినట్టు వచ్చే ఒక ఆర్కెస్ట్రా సౌండ్తో లైట్స్ అన్నీ ఆన్ అయి పెద్ద కర్టెన్స్ ఓపెన్ అయి రింగ్ మాస్టర్ మన ముందుకు వచ్చి నుంచుంటాడు. 2 పిల్ల ఏనుగుల్ని పిలిపించి ముందు కూర్చున్న పిల్లలకి రోజా పూలు ఇప్పిస్తాడు. ఇక ఇక్కడి నుంచి ప్రతి సీను ఒక సెన్సేషనే. గుర్రాలు రింగంతా గంతులు వేస్తాయి, బల్లూకాలు బైసైకిల్స్ తొక్కుతాయి, కుక్క పిల్లలన్నీ పిల్లి మొగ్గలేస్తాయి, కోతులొచ్చి మ్యూజిక్ వాయిస్తాయి, చిలకలు స్కేటింగ్ చేస్తాయి, హిప్పో వచ్చి హలో చెప్పిద్ది, ఏనుగులు క్రికెట్ ఆడతాయి, 100 పావురాలు మ్యూజిక్ బట్టి మూమెంట్స్ ఇస్తాయి, మంటను మింగేసి పుక్కులి చూసేస్తాడు ఒకడు. అప్పటిదాకా మ్యాజిక్ చేస్తున్న మెజిషియన్కి దాన్ని డిస్టర్బ్ చేస్తున్న జోకర్కి మధ్యలో జరిగే కామెడీ ఎంజాయ్ చేసే లోపే పైన అరేంజ్ చేసుకున్న ట్రెపేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఒకరి హెల్త్తో ఒకళ్ళు పక్షుల్లాగా ఎగురుతారు. ఇదైపోయే లోపలే ఒక సైడ్ నుంచి పెద్ద బైక్ సౌండ్ వచ్చింది. ఫోకస్ లైట్ దాన్ని హైలైట్ చేసింది. గ్లోబ్లో గిరగిరా తిరిగేస్తాడు 360 డిగ్రీస్లో బైక్ వేసుకుని ఒక రైడర్. ఇది చూస్తూ ఉండగానే రింగు లోపల చుట్టూ ఐరన్ ఫెన్సెస్ వేస్తారు. సర్కస్ అంతా సైలెంట్ అయిపోయింది. ఒకేసారి 10 సింహాలు 10 పులులు పరిగెత్తుకుంటూ వచ్చి మన ముందు నుంచుంటాయి. మంటల్లోంచి దూకేస్తాయి, కుర్చీలపైనకి కూర్చుంటాయి, 2 కాళ్ళు పైకెత్తి నమస్తే చేస్తాయి, ఒకదానిపైన ఇంకొకటి దూకుతూ ఎంటర్టైన్ చేస్తాయి, లయన్ ట్యామర్ పైన పంజా విసురుతాయి, కోరలు చూపిస్తాయి, జూలు విసురుతాయి. ఒక 20 నిమిషాల భయం అండ్ ఆశ్చర్యంలో మన నుంచి మెల్లగా పరిగెత్తుకుంటూ ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళిపోతాయి. ఇక మ్యూజిక్ బ్యాండ్ ఇచ్చే అల్టిమేట్ థ్యాంక్స్ మ్యూజిక్ నోట్తో
కళ్ళతో క్యాప్చర్ చేసిన పర్ఫార్మెన్స్ని పొగుడుకుంటూ ఆ సర్ప్రైజ్లోనే ఇంటికి చేరిపోతావు. అయితే పిల్లాడిగా నువ్వు చూసిన సర్కస్కి, పెరిగాక నువ్వు చేయాల్సిన సర్కస్కి ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. సర్కిల్ లోపల నీ కరేజ్ని డిస్ప్లే చేస్తే అదే సర్కస్. ఆ రింగులో నుంచోవాలంటే నీ ఎబిలిటీకి ఏ బోర్డర్ లైన్ లేదనే బిలీఫ్ నీకు బలంగా ఉండాలి. అసలు రింగ్ అంటేనే రిస్క్ అని. దాన్ని బయటుండి పాప్కార్న్ తింటూ నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే నువ్వు జస్ట్ అబ్జర్వర్. వెరీ సేఫ్ గేమ్. ఇహ ఇలా కాదు, రింగులోకి దిగి దీని సంగతి ఏంటో చూస్తా అంటే నువ్వు పర్ఫార్మర్. ఒక కరేజియస్ యాక్ట్కి, కవర్డ్ మైండ్ సెట్కి మధ్యలో గుండ్రంగా ఉండే గీతే ఈ రింగ్. బ్రేక్ ద రూల్స్ అనగానే ప్రతి ఒక్కడు పౌరుషంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. చెప్పు, ఏ రూలు బ్రేక్ చేయమంటావని. నువ్వు ఏ రూలు బ్రేక్ చేసినా వచ్చి పడేది ఈ రింగులోనే. ఓకేనా మరి? సక్సెస్ కనపడట్లా, అలా అని పని కూడా ఆపట్లా. యు ఆర్ ఇన్సైడ్ ద రింగ్. మొత్తం పోయింది, మళ్ళా మొదలెట్టాలి, అయినా నువ్వు వదలట్లా. యు ఆర్ ఇన్సైడ్ ద రింగ్. అంతెందుకు, ఆ సింహాలను ఆడించే లయన్ టేమర్కి ఎదురుగా నుంచుంది సింహాల సమూహం అని తెలియక కాదు, వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలను అనే ధైర్యం. అందుకే షో అంతా అయ్యాక ఆర్కెస్ట్రా ఆ లయన్ టేమర్కి ఆనరీ మ్యూజిక్ నోట్ ఇచ్చింది. ఫోకస్ లైట్ ఆయన పైన పడింది. మనందరికీ ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలా అనిపించింది. ఎందుకంటే లైఫ్ని రిస్క్ చేశాడు కాబట్టే లయన్ని రూల్ చేశాడు. మన కంటికి హీరో అయిపోయాడు. భాయ్, వారియర్ అంటే యుద్ధాన్ని గెలిచినోడు కాదు, ఏదేమైనా యుద్ధం ముగిసేదాకా అక్కడే పంతంగా నుంచున్నాడు. పోతే పోతాం, బట్ బీ ఇన్సైడ్ ద రింగ్. అది